100 రోజులు కాలేదని ఆగుతున్నామని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు రావాలని ప్రజలే ఆహ్వానిస్తారని చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల కథ ముగిసే రోజు ఎంతో దూరంలో లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కేటీఆర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలొచ్చి 45 రోజులవుతున్నాయని, అయినా ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులను గాడిన పెట్టలేకపోతోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుండి తేరుకుని సమీక్ష, సన్నాహక సమావేశాలు ప్రారంభించామని హరీష్ రావు అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సమావేశాల్లో నాయకులు, కార్యకర్తల నుండి ఊహించిన దానికన్నా ఎక్కువ విలువైన సలహాలు, సూచనలు వచ్చాయని హరీష్ రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించామని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు సాధించేందుకు పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వాటిలో వస్తాయి. బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4000 పెన్షన్ రాలేదనుకో, అవ్వా తాతలు వేస్తారా? వాళ్ళకు 4000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల లెటస్ డూ ద టీమ్ వర్క్. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. ఖచ్చితంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చాటాలని చెప్పి కూడా నేను మీ అందరికి పిలుపునిస్తా ఉన్నా. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి 3.5 లక్షల కోట్లు కావాలన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని హరీష్ రావు ఆరోపించారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలను అమలు చేయలేక అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.